ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. నీకు స్కూల్ మీద ఇంట్రెస్ట్ పోయింది. నాకు స్కూల్ అంటే బోరు. ఏం కాదు, అదే అలవాటవుతుంది. అప్పుడు బానే వెళ్ళావు కదా. నెమ్మదిగా అమ్మకి వినబడుతుంది. వింటే నువ్వు గుడ్ గర్ల్వి కదా, వెళ్ళి రెడీ అవ్వు, స్కూల్ కి వెళ్ళాలి అని చెప్తుంది. భైరవి, స్కూల్ కి వెళ్ళను అని మారం చేయకూడదు. నువ్వు గుడ్ గర్ల్ కదా, స్కూల్ కి రెడీ అవ్వు. నవ్వొద్దు. ఎందుకు అందరూ నవ్వుతున్నారు? ఏమీ లేదమ్మా. ఏంటి, నన్ను ఇమిటేట్ చేస్తున్నారా? లేదు లేదు. సరే, నడు, టైం అవుతుంది. అమ్మా, నాకు అరగంట టైం ఇవ్వు. స్కూల్ కి వెళ్ళడం అంటే యూనిఫామ్ వేసుకొని రెడీ అవ్వడం కాదు. మానసికంగా కూడా స్కూల్ కి వెళ్ళాలి అని ఆలోచన తెచ్చుకోవాలి. నాకు ఒక అరగంట టైం ఇవ్వు. ఏంటి పెద్ద ముసల్దాన్లా మాట్లాడుతున్నావు? నేనెప్పుడు అలా మాట్లాడానమ్మా? శాంతమ్మా, నువ్వొక దానివి. నిన్నెవరన్నారు? నువ్వురా. ఇప్పుడు ఏం చేయాలి? భైరవినే దిక్కు. భైరవి, ప్లీజ్, చాలా అర్జెంటు, త్వరగా రావా ప్లీజ్. ఏమైంది భవానీ? నా జీవితంలో పెద్ద సమస్య వచ్చింది. అవునా? నీకంతా తెలుసు, కానీ ఏమీ తెలియని దానిలాగా మాట్లాడుతున్నావు. ఏమైందో చెప్పు. నన్ను స్కూల్ కి వెళ్ళమని చెప్తున్నారు. నేను స్కూల్ బిల్డింగ్ ముందు కూడా ఎప్పుడు నించోలేదు. అలాంటి నన్ను స్కూల్ కి వెళ్ళమంటే నేనేం చేయాలి? సెలవుల ముందు వెళ్ళావు కదా, అప్పుడు వెళ్ళాను. అందుకే ఇప్పుడు వెళ్ళనంటున్నాను. అప్పుడు ఎంత సమస్య అయిందో తెలుసా? నాకేమీ తెలీదు, ఏమీ రాదు. టీచర్స్ ఎప్పుడు ప్రశ్నలు అడుగుతూనే ఉంటారు. నాకు చెప్పడం రావట్లేదు. భయమేస్తుంది. సొంత స్కూల్ పెట్టుకుని కూడా నాకు ఏమీ తెలియకపోతే అమ్మకి ఎంత అవమానం. మన స్కూల్ కాబట్టి ఏం చెప్పకపోయినా ఎవరు ఏమీ అనట్లేదు. అంతే కదా, ఎవరు నన్ను అర్థం చేసుకోరు, ఒక్క నువ్వు తప్ప. సరే, నీకేమొచ్చు? ఏదైనా పద్యం వచ్చా? చెప్పు. చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టిందా? తోటకెళ్ళావా? పండు తెచ్చావా? గూట్లో పెట్టావా? గుట్టెక్కున మింగావా? ఇదొక్కటే వచ్చు నాకు. నువ్వేం కంగారు పడకు, నేను నీకు కొంచెం నా విద్యనిస్తాను. నువ్వేంటి భైరవి, నా దగ్గర 100 రూపాయలున్నాయి, నువ్వు 50 ఉంచుకో, నేను 50 ఉంచుకుంటానని చెప్తున్నావు. నాకంతా సాధ్యమవుతుంది. నేనిప్పటి వరకు ఏం చదివానో అదంతా నీకు ట్రాన్స్ఫర్ చేస్తాను. అప్పుడు నీకు
నా విద్యంతా వచ్చేస్తుంది. అది చాలు. ఇక చూసుకో, నేను ఎలాంటి భయం లేకుండా నేర్చుకుంటాను. సరే భవాని, సరే నేను ఇంకా స్కూల్కి వెళ్తాను. ఓకే, థ్యాంక్ యూ అక్క. ఇంకో విషయం, వెళ్ళిపోయాననుకున్నావా? మరి ఇప్పుడు నేను భైరవిని కాదు, భవాని అని అందరికీ తెలిసిపోయింది కదా. అవును, శాంతమ్మ, సుజాత అందరూ నన్ను అనుమానంగా చూస్తున్నారు. అందరికీ తెలిసిపోతే అమ్మకి ఏదైనా ప్రాబ్లం అవుతుందేమో. దానికి భయం ఎందుకు, నేనున్నాను కదా. నీకెలా అయితే నా విద్యని దానం చేశానో అలాగే వాళ్ళు కూడా నిన్ను భైరవి అనుకునేలా చేస్తాను. అవునా? అవును, నేనున్నాను కదా, అంతా నేను చూసుకుంటాను. సరే, బాయ్ బాయ్. శాంతమ్మా, శాంతమ్మా, శాంతమ్మా. ఏంటి సుజాత? ఇదిగో భైరవికి బాక్స్ రెడీ చేశాను. సరే. చేసే శాంతమ్మా. ఏంటి సుజాత? నాకెందుకో భైరవిని చూస్తే అనుమానం వస్తుంది. ఇంతకు ముందు స్కూల్కి వెళ్ళనంది, ఇప్పుడు చూస్తే హుషారుగా రెడీ అయ్యింది. ఏం జరుగుంటుంది శాంతమ్మా? నాకు మాత్రం ఏం తెలుసు. భైరవి ఎంత యాక్టివ్ అయిపోయిందో చూసావు కదా. అవునవును. ఇంతకు ముందు చూస్తే భైరవి ఎందుకో డల్గా అనిపించింది, కానీ ఇప్పుడు చూస్తుంటే చాలా తెలివిగా హుషారుగా మాట్లాడుతుంది. అవును అవునవును. కారణం ఏమై ఉంటుంది? ఎక్కడ తేడా ఉండుంటుంది? నీకేమైనా అర్థమవుతుందా శాంతమ్మా? నాకేం తెలుస్తుంది సుజాత? నువ్వు కూడా ఒక్కోసారి అర్థం లేకుండా సమాధానం చెప్తావు, ఒక్కోసారి ఇష్టం లేనట్లుగా సమాధానం చెప్తావు. సరే, నేను బాక్స్ ఇచ్చొస్తాను. మీరు ఆ మాత్రం కన్ఫ్యూజ్ అవ్వాలిలే శాంతమ్మ, సుజాత. లేదంటే మళ్ళీ భవానిని ఇబ్బంది పెడతారు కదా.